హైదరాబాద్ టు వరంగల్ ఇక 2 గంటలే ప్రయాణం. అదెలా అంటారా? ఉప్పల్ ఫ్లైఓవర్ తో తిప్పలు ముగిస్తే సాధ్యమే అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. మంత్రి గారు చెప్పినట్లు ఉప్పల్ కారిడార్ గనుక పూర్తయితే ఎలా ఉంటుందో చూద్దాం. హైదరాబాద్ టు వరంగల్ స్పీడ్ జర్నీకి బ్రేకులు వేస్తోంది ఈ ఉప్పల్ ఫ్లైఓవరే కదా. సో ముందు దాని డీటెయిల్స్ చూద్దాం. ఉప్పల్లో 6.25 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ వస్తోంది. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సిపిఆర్ఐ దాకా ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ పైన ఒక ఫ్లైఓవర్ కింద 6 లైన్ల రహదారి రాబోతోంది. 2019 జూలైలో నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు 2020 జూలైకి పూర్తి చేసేలాగా టార్గెట్ పెట్టుకున్నారు. అయితే 5 ఏళ్లు దాటినా కూడా ఆ నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటికీ పూర్తయింది కేవలం 50% మాత్రమే. సో రెగ్యులర్ ట్రాఫిక్ జామ్లతోనే ప్రయాణికులు చాలా నరకాన్ని చూస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి 5 కిలోమీటర్ల బ్యాలెన్స్ వర్క్ ఇంకా మిగిలిపోయింది. అవి అతి త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర పూర్తి కావచ్చింది. ఇంకా 5 కిలోమీటర్లకు బ్యాలెన్స్ ఉన్నది. దాంట్లో 1.5 కిలోమీటర్స్ కూడా పూర్తి కావడం దగ్గరకు వచ్చింది. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ పూర్తి కావడానికి మాక్సిమం లో 1.5 ఇయర్ లోపే ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆయన పేరు మీద తీసేపిచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే సబ్ కాంట్రాక్టర్ పెట్టి ఇవాళ ఆల్టర్నేటివ్ ఆలోచించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ సాబ్ చేస్తున్నాం. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ గనక పూర్తి చేయగలిగితే అది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. అది ఎలాగో చూద్దాం. సికింద్రాబాద్, ఎల్బీ నగర్, రామంతపూర్ ఈ 3 ప్రాంతాల నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ ద్వారానే వరంగల్ రోడ్డుకు వెళ్లాలి వాహనదారులు. సో వరంగల్ రూట్ లో డైలీ దాదాపు 3 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తారు. 8 కిలోమీటర్లు దాటడానికి వీళ్ళందరికీ గంటన్నరకు పైగా సమయం పడుతుంది. అదే ఇది పూర్తయితే మాత్రం ఉప్పల్ టు వరంగల్ కేవలం 2 గంటల్లోనే మీ జర్నీ ముగుస్తుంది. సో ఇదే విషయం చెప్తారు మంత్రి కోమటిరెడ్డి. ఈ ఫ్లైఓవర్ పూర్తి చేస్తే ఉప్పల్ జంక్షన్ నుంచి మీరు కేవలం 2 గంటల్లోనే వరంగల్ చేరుకోవచ్చు. వరంగల్ ప్రజలకు కూడా తెలవాలి, వాళ్ళు 7 ఏళ్లలో చేయలేని మేము 2 ఇయర్స్ లోప ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేపించి ఉప్పల్ నుంచి మీరు వరంగల్ కు 2 అవర్స్ లోపే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక శుభవార్త.